వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. मीडिया नहीं आएगी, देखिए उन मीडिया का हाल। मीडिया चोर है, मोदी मीडिया चोर है। న్యూఢిల్లీలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాలో, అదే జంతర్ మంతర్లో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ ధర్నాలో నేషనల్ మీడియాకు తీవ్ర పరాభవం, ఘోర అవమానం. కాక్రోచ్లు మీడియాను పీక్కు తిన్నాయి, కొరుకు తిన్నాయి, మీడియాను గోబ్యాక్ అంటూ నినదించాయి. అసలు మీడియాను తమ దరిదాపులో రాకుండా కాక్రోచ్లు అడ్డుకున్నాయి. ఇలా ఎందుకు జరిగింది? ఒక పెద్ద ఈవెంట్, ఒక పెద్ద ధర్నా, దేశానికి సంబంధించిన కీలకమైన అంశం, పేపర్ లీక్ సంబంధించి, నీట్ పేపర్ లీక్ సంబంధించి అనేక అంశాల గురించి కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వంలో యువత ఉద్యమిస్తున్న వేళ మీడియాకు ఇలాంటి పరాభవం ఎందుకు జరిగింది? మీడియాను ఇంతగా ఎందుకు అవమానించారు? మీడియాను ఎందుకు తరిమేశారు? యువతలో మీడియా పట్ల దారుణమైన వ్యతిరేకత కనిపించింది, తీవ్ర ఆగ్రహం కనిపించింది. ఇలా ఎందుకు జరిగింది? 30 ఏళ్ల జర్నలిస్టు సర్వీస్లో, 30 ఏళ్ల నా సర్వీస్లో అనేక ఛానల్స్లో పనిచేశాను, పత్రికా మీడియాలో పనిచేశాను. కానీ మీడియా పట్ల ఇంత దారుణమైన పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు. ఈసారి మీడియా చాలా తీవ్రంగా, అత్యంత దారుణంగా పరాభవానికి గురవుతోంది. జాతీయ మీడియాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రజల్లో ఇంత ఆగ్రహం ఎందుకు వచ్చింది? సోషల్ మీడియాలో అడపాదడపా చూస్తూనే ఉన్న మీడియాపై అనేక సెటైర్లు వినిపిస్తుంటాయి. మరీ ముఖ్యంగా 2-3 జాతీయ ఛానల్స్పై తీవ్ర ప్రజాగ్రహం కనిపిస్తుంటుంది. కానీ జంతర్ మంతర్ దగ్గర ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక జర్నలిస్టుగా విశ్లేషించగలను. ఆ మీడియా సంస్థలు చేస్తున్న నిర్వాకానికే ప్రజలు ఇంతగా ఆగ్రహానికి గురవుతున్నారు, యువత ఇంతగా మండిపడుతోంది. దేశంలో ఎన్నో సమస్యలుంటాయి. నీట్ పేపర్ కావచ్చు, రగులుతున్న మణిపూర్ కావచ్చు, దళితులపై అత్యాచారాలు కావచ్చు, మహిళలపై దారుణమైన అత్యాచారాలు కావచ్చు, రకరకాల సమస్యలు, ప్రజల సమస్యలు, నేటి సమస్య, ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ ఈ మీడియా ఏం చేస్తుంది? ఆ సమస్యలపై చర్చలు పెట్టదు, ఆ సమస్యలను పెద్దగా ప్రస్తావించదు. ఎక్కడైనా పేద ఇష్యూ అయితే తప్ప దాన్ని పట్టించుకోరు. మరీ ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజ్పై ఇలాంటి చర్చలు చేయరు. వీళ్ళకి కావాల్సిందేంటి? మెలోడీ ఎలా తయారవుతుంది, మెలోడీలో ఏమేం కలుపుతారు, మెలోడీ ఎక్కడ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంది, ఇది వీళ్ళ చర్చలో ప్రధాన అంశం. ఇంతేకాకుండా మతపరమైన అంశాలపై వీళ్ళ డిబేట్లు కొనసాగుతూనే ఉంటాయి. బక్రీద్లో గోమాంసం పక్కన పడేసి తాజాగా మేకలు, వాటికి సంబంధించి కూడా చర్చలు జరుపుతారు. ఎక్కడ ఏం జరిగినా వీళ్ళకు సంబంధం ఉండదు, మతపరమైన అంశాలు తప్ప. ఇలాంటి అంశాలపై డిబేట్లు చేస్తూ పోతే, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఉంటే, నీట్ పేపర్ను పట్టించుకోరు, అత్యాచారాలు పట్టించుకోరు, దళితులపై దాడులు పట్టించుకోరు. ఎలాంటి సమస్య ఉన్న వీళ్ళకు పట్టింపు ఉండదు. డిబేట్లు మాత్రం అవే చాక్లెట్లు, అవే గోమాంసం, అదే మేక మాంసం, మతపరమైన అంశాలు. అసలు ఇలాంటి డిబేట్లు పెడుతూ పోతే జనాలు ఎంతకాలం చూస్తారు? ఏమో, భక్తులు చూసి ఉండొచ్చు, కానీ సామాన్య జనానికి మండుతోంది. మరీ ముఖ్యంగా యువతకు మండుతోంది. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ప్రభుత్వానికి అవసరమైన డిబేట్లు మాత్రమే చేస్తూ, ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ వీళ్ళు నిర్వహిస్తున్న చర్చా వేదికలపై యువత మండుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ అక్కడ ధర్నా చేస్తే, కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాలో ప్రకంపన రేపితే ఈ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోదు. ఎందుకంటే అది జనాలకు సంబంధించిన సమస్యపై ఉద్భవించిన పార్టీ. కానీ తగుదునమ్మా అంటూ అక్కడ అందరూ వాలేశారు. అందుకే ఆగ్రహంతో ఉన్న యువత
ప్రభుత్వంపై ఎంత ఆగ్రహంగా ఉందో అంతకంటే ఎక్కువే మీడియాపై ఉంది, మెయిన్ స్ట్రీమ్ మీడియాపై ఉంది. అందుకే కాక్రోచ్లు అక్కడ కొరికి తినేశాయి. కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన ధర్నాలో మీడియా పట్ల కాక్రోచ్లు దురుసుగా ప్రవర్తించాయి, తరిమేసేంత పని చేశాయి. మీడియా సిబ్బందిపై చాలా దారుణంగా వాళ్ళని అవమానించాయి. అయితే మీడియా సంస్థలపై కాక్రోచ్ అభిప్రాయం కరెక్టే కావచ్చు, వాళ్ళ ఆగ్రహం కరెక్టే కావచ్చు. జర్నలిస్టులు ఏం చేశారు? జర్నలిస్టులు గ్రౌండ్ రిపోర్ట్ చేసే జర్నలిస్టుపై కాక్రోచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది, విరుచుకుపడింది. ఈ జర్నలిస్టులో తప్పేముంది భయ్యా? ఒక సంస్థలో పనిచేస్తే ఆ సంస్థకు అనుగుణంగానే వార్తలు కవర్ చేయాలి, వాళ్ళు చెప్పిందే చేయాలి. లేకపోతే ఉద్యోగం ఎంత పెద్ద జర్నలిస్ట్ అయినా సరే మటాష్. అలాంటి టైంలో జర్నలిస్టులో కూడా భార్య బిడ్డలున్నారు, వాళ్ళ కుటుంబాలున్నాయి, వాళ్ళ కుటుంబాలని పోషించుకోవాలి. కొంతమంది ఉండొచ్చు మతం పేరుతో, జాతి పేరుతో, కులం పేరుతో ఏకపక్ష వార్తా కథనాలు ప్రసారం చేసి ఉండొచ్చు కాక, కానీ చాలామంది జర్నలిస్టులు సంస్థ చెప్పిందే చేయాలి. అలాంటప్పుడు ఈ మీడియాలో ఈ పాత్రికేయుల్ని, ఈ జర్నలిస్టులని టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం? ఒకవేళ సంస్థ చెప్పింది చేయకపోతే ఉద్యోగాలు పోతాయి, తినడానికి తిండుండదు, రోడ్డు మీదకి వస్తారు. దోచుకొని దాచుకున్న పెద్ద జర్నలిస్ట్ గురించి చెప్పట్లేదు, ఫీల్డ్లో తిరిగే జర్నలిస్టులు, వాళ్ళు మీడియా సంస్థలు చెప్పిందే చేయాలి. కానీ మరోవైపు కాక్రోచ్ ఆగ్రహం కూడా కరెక్టే. డైరెక్ట్గా మీడియా సంస్థలను టార్గెట్ చేయలేక ఫీల్డ్లో కనిపించిన వారిని టార్గెట్ చేశారు, వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి మీడియాపై కాక్రోచ్లు తన ఆగ్రహాన్ని, తమ ఆవేదనను ఖచ్చితంగా వ్యక్తం చేశాయి.